సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొట్టమొదటిసారి దేశవ్యాప్తంగా ఇదే రాష్ట్రంలో మనం చేపట్టబోతా ఉన్నాం. ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయండి. రేషన్ షాపులకు పోయేటోళ్ళు సన్న బియ్యం తింటే సన్న బియ్యానికి సంబంధించి ప్రతి వ్యక్తికి 6 కేజీల చొప్పున ఈ ప్రభుత్వం అందిస్తా ఉందంటే మీ తరఫున సగటున మీరు 4 సభ్యులుంటే 4 × 6 24 కేజీలకు సంబంధించి మీరే అదే 24 కేజీలు కిరాణా షాపు కొంటే 50 రూపాయల చొప్పున మీరు ప్రతి నెల సన్న బియ్యం కొనుక్కుంటే దాదాపు 1500 నుంచి 2000 రూపాయల వరకు ఖర్చు కావటం జరుగుతుంది. ఆ బరువునంతా కూడా ఈరోజు ప్రభుత్వం భరించి సన్న బియ్యం కొని ఈరోజు ప్రజలకు అందిస్తూ ఉంది. మేము ఏం చేసినామని అడిగే టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం. ఇది మార్పు అంటే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తా ఉన్నామంటే అనునిత్యం వారికి కావాల్సిన ఆహారం బియ్యాన్ని సన్న బియ్యం ఇచ్చి వారికి కడుపు నిండా తిండి పెట్టాలే ఈ ప్రభుత్వ బాధ్యతగా తీసుకెళ్తున్నామని వారికి తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న చాలా మంది 90% మందికి మీరు గుండెపై చేసుకొని రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు పోతా ఉన్నప్పుడు మీకు సంబంధించి 6 కేజీల బియ్యం సన్న రకం బియ్యం వస్తా ఉందా లేదా? వస్తుందంటేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మా అభ్యర్థులను గెలిపియండి. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటుకు సంబంధించి ఈరోజు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న 90% మందికి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచుతాయి. అదే కరెంటు ఛార్జీలకు సంబంధించి ఏ విద్యుత్ శాఖనైతే ఆ కరెంటు శాఖ వారు వచ్చి మీరు బిల్లు కట్టకుంటే మీ కరెంటు తీసేటోడో అదే కరెంటు అధికారులతోని ఈరోజు మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల లోపుడు కరెంటు వినియోగిస్తే అదే అధికారి వచ్చి మీకు 0 బిల్లు ఇచ్చిపోతా ఉన్నారు. పోతా ఉన్నారా లేదా మీరే ఆలోచన చేయండి. మీరు ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా గుర్తించుకొని బ్యాలెట్ కనబడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీని మీరు బలపరిస్తే మరింత ఉత్సాహంతో మరింత ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆ రోజు మొదలుపెట్టినాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో. అదే క్రమంలో 5 లక్షల రూపాయలుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఖర్చులు 10 లక్షల రూపాయల వరకు పెంచి పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచన చేసి ముందుకు నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏం చేసినామని అడిగేటోళ్ళకు ఇదే మా జవాబు అని చెప్తా ఉన్నాం. ఈరోజు అనేక సందర్భాల్లో విద్యకు సంబంధించి విద్యను విస్మరించిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం మాధ్యం చదవాలని అందరూ కూడా బాగా చదువుకోవాలి. పేదవాడి పిల్లోడు మరి కాన్వెంట్ స్కూల్లో చదువుతా ఉన్న విద్యార్థులకు ధీటుగా విద్యా అవకాశాలు కల్పించాలని ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్ళింది. ఈరోజు ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు సంబంధించి ఓబీసీలకు సంబంధించి చదువుకుంటున్న విద్యార్థులకు ఒక్కటే చోట విద్యను అందించాలి, నాణ్యమైన విద్యను అందించాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలి, హాస్టల్ అధునాతనమైన మరి వసతులతో ఉండాలని ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఈ నియోజకవర్గంలో కూడా ఇస్లామాబాద్ నియోజకవర్గంలో మీ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. విద్యకు వైద్యానికి మా ప్రాథమిక అంశాలు ఆ క్రమంలోనే ముందుకు పోతా ఉన్నాం.
ఈరోజు మనం చేస్తా ఉన్న కార్యక్రమం వ్యవసాయానికి సంబంధించి మా రైతు సోదరులందరూ ఉంటారు.